హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదా, పొద్దుగాల ఈ విధంగా ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఆనందంగా ఉంటుందో. ఇవన్నీ మేముండే అపార్ట్మెంట్లోనే ఉంటాయన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా రకరకాల పూల చెట్లు, పచ్చని చెట్లు, చాలా బాగుంటుందన్నమాట వాతావరణం అయితే. ముఖ్యంగా ఈ మ్యాంగో ట్రీని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందులో ఉన్న కాయలన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే మనవి కావు, జస్ట్ చూడడానికి మాత్రమే మనకు పర్మిషన్ ఉందన్నమాట. అండ్ మన వీడియో విషయానికి వస్తే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను, మాకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది. సో వేరే ఊరికైతే వెళ్ళిపోవాలి, వేరే ఊరైతే షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి సో షిఫ్ట్ అయితే అవుతున్నాము. ముఖ్యంగా మనం షిఫ్ట్ అవుతున్నామంటే అన్ని ఐటమ్స్ అన్నీ మళ్ళీ మనం ప్యాక్ చేసుకోవాలి కదా. సో ముఖ్యంగా ముందైతే ఈ డిష్ టీవీ యాంటీనా అయితే తీసేస్తున్నాము. మేము ఈ షిఫ్టింగ్ కోసం అయితే డీసెంట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యాము. వాళ్ళే ఫుల్ కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి తీసుకొచ్చారు. సో అన్ని ప్యాకింగ్ వాళ్ళే చేశారు, మొత్తం వాటిని షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అన్ప్యాక్ కూడా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళే అన్ప్యాక్ చేశారన్నమాట. సో బట్ వీళ్ళ ప్యాకింగ్ అనేది బాగుంది, చాలా నీట్గా, ఏవి కూడా డ్యామేజ్ ఏం కాకుండా చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేశారన్నమాట. అమ్మా ఇట్స్ ఎ బబుల్ ర్యాప్ బేటా. సో మొత్తానికైతే ముగ్గురు అయితే వచ్చారు. సో ముగ్గురు వచ్చారు కానీ చాలా ఫాస్ట్గా చేశారు. ఒక్కొక్క రూమ్లోకి ఒక్కొక్కరు వెళ్ళేసి అన్ని కిచెన్ ఐటమ్స్ కానీ, ఇంకా బీరువా అండ్ క్లాత్స్ అన్నీ వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేశారు. యాక్సెసరీస్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, ఆయిల్ ఐటమ్స్ కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా చాలా డీసెంట్గా ప్యాక్ చేశారనమాట. మేము ఉండే ఈ ఇల్లు అయితే చాలా చిన్నగా ఉండేది. డబుల్ బెడ్రూమ్ హౌసే అయినా కానీ అంత స్పేషియస్ కాదనమాట. చిన్న కిచెన్, చిన్న బెడ్రూమ్స్, చిన్న హాల్ అనమాట. చాలా చిన్నగా ఉండేది. బట్ స్పేస్ వైజ్ చిన్నగా ఉన్నా సరే మెమరీస్ అయితే చాలా ఉన్నాయి ఈ ఇంట్లో. సో మేము హైదరాబాద్ తర్వాత వేరే స్టేట్కి వచ్చింది అంటే ఫస్ట్ ఇక్కడే అనమాట, కూర్గ్కే వచ్చాము. సో చాలా మెమరీస్ అయితే ఉండిపోయాయి. అండ్ మేము ఉన్నది కూడా అపార్ట్మెంట్ కాబట్టి చాలామంది తొందరగానే ఫ్రెండ్స్ అయిపోయారు. లోన్లీనెస్ అనేది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇల్లు చిన్నదైనా సరే చాలా ఐటమ్స్ని అయితే తనలో దాచుకుందనమాట. కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, 2 బీరువాలు, పెద్ద మంచం అండ్ ఒక దివాన్, 2 ర్యాక్స్. సో ఇంత చిన్న ఇంట్లో అన్నిటినీ ఇరికిచ్చామన్నమాట. అట్లాగే నడిచిపోయింది 2 ఇయర్స్ అయితే. కాకపోతే ఇబ్బందిగా అనిపించేది, బాగా చిన్నగా ఉండేసరికి కంజెస్టెడ్ అనిపించేది కానీ సో అలా నడిచిపోయింది అనమాట ఆ 2 ఏళ్ళు అనేవి. చూస్తున్నారు కదా, వీళ్ళ ప్యాకింగ్ అయితే ఎంత బాగుందో. ఫటాఫట్గా చాలా ఫాస్ట్గా వాళ్ళు పని చేసేస్తారు. అండ్ చాలా వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాబట్టి, వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి అంత ఈజీగా అన్నీ ఫాస్ట్గా ప్యాక్ చేస్తారు. సో ఇంతవరకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడైతే కొన్ని నేనైతే ప్యాక్ చేసుకున్నాను. క్లాత్స్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ అలాంటివి ఉంటే నేను చేసుకున్నాను. సో అప్పుడు చెప్పారనమాట వాళ్ళు, అవసరం లేదు, ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేస్తాము, చాలా నీట్గానే చేస్తామని చెప్పేసి ఇంతవరకు వచ్చినప్పుడు చెప్పారనమాట. సో అందుకే ఈసారి నేను చేయలేదు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక దీవాన్ని చూసారా, దీవాన్ కింద ఏ విధంగా ఫంగస్ వచ్చిందో, చాలా వరకు బూజు పట్టేసింది. ఇదే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట కూర్గ్లో. మేమున్న ప్లేస్లో ఆ విపరీతమైన వర్షం కారణంగా 2 బీరువాలు కూడా చాలా పాడైపోయాయి. అండ్ మంచాలు కూడా కింది భాగంలో చాలా పాడైపోయాయి అనమాట. మంచం అంటే మనం తులిపితే పోతుందేమో, డెటాలైజ్ కడిగితే పోతుందేమో, కానీ బీరువాస్ అయితే ఖరాబ్ అయిపోయాయి బాగా. అసలు వర్షాకాలం స్టార్ట్ అయ్యి కూడా ఎంత అయింది? మే, జూన్, ఇది జూలై అనుకోండి.
మే జూన్ 2 మంత్స్ కంప్లీట్ అయింది అంతే. మేలోనే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ వర్షాలు. మే 15 కల్లా స్టార్ట్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది కదా, 2 మంత్స్లోనే చాలా వరకు వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంకా బీరువాలో ఉన్న క్లాత్స్ అయితే కొద్దిగా స్మెల్ కూడా వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ నాఫ్థలిన్ బాల్స్ వాడతాము, మళ్ళీ ఇంకా రూమ్ ఫ్రెషనర్ వాడతాము, బీరువా కూడా ఓపెన్ చేసి పెడతాము, అయినా కూడా ఏం వర్కౌట్ అవ్వవు అనమాట. సో మరి ఇక్కడ కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళు, ఇక్కడే ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేసాము, 1-2 కాదు అసలు. ఆ తర్వాత వీళ్ళు ఇంకా అన్ని ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నారు. బీరువాస్ కూడా వాళ్ళే ప్యాక్ చేస్తారు. జస్ట్ మనం వెనకాల ఉండి చూపిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వాళ్ళే ప్యాక్ చేస్తారు. బీరువాలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే ప్యాక్ చేస్తారు. మనం జస్ట్ వెనకాల ఉండి చెప్తే సరిపోతుంది అన్నమాట, ఏది ఇంపార్టెంట్, ఏది ఎలా పెట్టాలి అని, అంతే. ఇక్కడ చూస్తున్నారా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేశారో. బబుల్ ర్యాప్ చేసిన తర్వాత వేరే క్లాత్తో ర్యాప్ చేసిన తర్వాత మళ్ళీ కవర్తో ర్యాప్ చేశారన్నమాట. సో ఎలాంటి స్క్రాచెస్ కానీ లైన్స్ కానీ ఏమి పడకుండా ఉండడం కోసమని ఈ విధంగా వాళ్ళైతే ర్యాప్ చేశారు. ఈ షిఫ్టింగ్ ఉన్న రోజు మేమైతే మార్నింగ్ రమ్మని చెప్పాము. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని పూర్తవుతుంది కదా, మనకు షిఫ్ట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళడం కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పాము. కాకపోతే ఆ రోజు బాగా వర్షం పడింది, సో వాళ్ళకి కుదరలేదు రావడం కూడా. సో వాళ్ళు మైసూర్ నుంచి వచ్చారన్నమాట. బెంగళూరులో వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. మైసూర్ నుంచి గోనికొప్ప రావడం కూడా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:45 అయిపోయింది అనమాట వాళ్ళు వచ్చేసరికి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు టీ కాఫీ అని చెప్పేసి టైం తీసుకున్నారు. సో 10:45కి వర్క్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. 10:45కి వర్క్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1:30, 1:45 వరకు కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు. అన్నీ షిఫ్ట్ చేశారన్నమాట. వెహికల్లోకి కూడా షిఫ్ట్ చేశారు. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి, ఆ తర్వాత వెహికల్లోకి కూడా ఆల్మోస్ట్ 1:45 వరకు అయితే షిఫ్ట్ చేశారు. మనం అనుకుంటాం కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ వచ్చి ఐటమ్స్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా వరకు ఐటమ్స్ అనేవి పాడైపోతాయి. నేను ఇంతవరకు చూసాను, మా కొత్త ఫ్రిడ్జ్ అనేది మస్తు స్క్రాచెస్ పడింది. కాకపోతే ఈసారి వీళ్ళు చూసారా చాలా బాగా ప్యాక్ చేశారన్నమాట. ఈ విధంగా ఒక లావు క్లాత్ తెచ్చుకొచ్చారు. ఆ క్లాత్ ఫస్ట్ బబుల్ ర్యాప్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ర్యాప్ చేశారు. ఆ తర్వాత ఈ క్లాత్తో పాటు పైన కూడా మళ్ళీ ఒక కవర్ ర్యాప్ కూడా చేశారన్నమాట. సో బెటర్ అనిపించింది, ఎక్కడ స్క్రాచెస్ ఏం పడకుండా ఉంటాయని చెప్పేసి అనిపించింది. బట్ ఏం స్క్రాచెస్ కూడా ఏం పడలేవు. వాళ్ళు రాగానే మనకు చూపిస్తారనమాట. మన ఐటమ్స్ ఏమన్నా ముందే స్క్రాచ్ పడి ఉంటే ఇవి ముందే ఉన్నాయి, మేము తీసుకొచ్చేటప్పుడు కాకుండా తీసుకుపోలే దానికన్నా ముందే ఈ విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఐటమ్ని మనకు వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి చెడ్డ పేరు అనేది రాకుండా, షిఫ్ట్ అయిన తర్వాత మీ వల్ల ఇది వచ్చింది అని మనం చెప్పడానికి వీలు లేకుండా వాళ్ళు ముందే అన్నీ చూపిస్తూ ఉంటారు. ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ప్యాక్ చేస్తూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఒక బీరువా అంతా ఖాళీ చేశారు, నెక్స్ట్ బీరువా చేస్తున్నారు. అండ్ ఇక్కడంతా అన్ని ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసి పెట్టారన్నమాట. కాటన్స్ అన్నీ ఒకదానితో ఒకటి పేర్చారు. అండ్ కిచెన్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ కానీ, దేవుడి బొమ్మలు కానీ, అన్ని ఫ్రేమ్స్ కానీ చాలా నీట్గా బబుల్ ర్యాప్ చేసేసి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేశారన్నమాట, ఏవి పగిలిపోకుండా. అయిపోయి లాస్ట్ ఈవెన్ నా గాజుల స్టాండ్ కూడా తీసి అలాగే ప్యాక్ చేశారనమాట. వేరే బాక్స్లో వేస్తే పగిలే ఛాన్సెస్ ఉందని చెప్పేసి చాలా నీట్గా ప్యాక్ చేశారు. సో ఇంతకీ అన్నీ ప్యాకింగ్ అయిపోయాయి, మొత్తం అన్ని గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేశారనమాట. సో బయట వెహికల్లోకి ఎక్కిస్తున్నారు, అయినా వర్షం పడుతుంది. అసలు వర్షం అనేది అసలు ఆగట్లేదండి. ఇక్కడ అసలు వర్షం ఆగనే ఆగదు. చూస్తున్నారా ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఆ వర్షంలోనే ఇంకా అంతా షిఫ్టింగ్ అంతా అయిపోయింది. సో మొత్తానికి అయితే గోనికొప్పకు బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో సౌత్ కూర్గ్కి అయితే మనం బాయ్ చెప్పేశాము. సో హైదరాబాద్కి షిఫ్ట్ అవుదామని అనుకున్నాము, అక్కడికే ట్రాన్స్ఫర్ రావాలని కోరుకున్నాము, బట్ అది జరగలేదు. సో ఈసారి కూడా హైదరాబాద్కి అయితే రావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.